హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ సబ్జెక్ట్లో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటే ఏంటి, ఎలా అప్లై చేస్తాం ఏంటి అనేది చూస్తే ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకు ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకుంటే ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎప్పుడైతే ఆ యొక్క నెట్వర్క్ అనేది లీనియర్, యాక్టివ్, బైలేటరల్ నెట్వర్క్ అయ్యుండి అందులో నెంబర్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ విత్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి సో ఆ యొక్క ఎనర్జీ సోర్స్ అనేది ఎక్స్టర్నల్ లోడ్ని డ్రైవింగ్ చేసినట్లయితే అప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఎక్కడికి, లోడ్ దగ్గర, ఆ క్రాస్ లోడ్ దగ్గర మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఎప్పుడైతే ఈ యొక్క లోడ్ రెసిస్టెన్స్ అనేది మనం తీసుకునే ఎనర్జీ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ సోర్స్ రెసిస్టెన్స్ అవుతుందో అప్పుడు నాకేమవుతుందంటే మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటే ఏంటంటే మనం తీసుకునే ఒక నెట్వర్క్ అనేది ఏమై ఉండాలా. సో ఇక్కడ చూడండి, మనం తీసుకునే నెట్వర్క్ అనేది లీనియర్ అయి ఉండాలి, యాక్టివ్ అయి ఉండాలి, బైలేటరల్ అయి ఉండాలి. సో లీనియర్, యాక్టివ్, బైలేటరల్. సో ఇదన్నమాట. అంటే మనం తీసుకునే ఒక ఎలక్ట్రికల్ నెట్వర్క్ అనేది లీనియర్, యాక్టివ్, బైలేటరల్ ఎలిమెంట్ నెట్వర్క్ అయి ఉండాలి. అయితే ఈ నెట్వర్క్లోనే మనకు ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ విత్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యండి. ఆ యొక్క ఎనర్జీ సోర్స్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది డ్రైవింగ్ అండ్ ఎక్స్టర్నల్ లోడ్. డ్రైవింగ్ అండ్ ఎక్స్టర్నల్ లోడ్, దెన్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్ వెన్ లోడ్ రెసిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద సోర్స్ రెసిస్టెన్స్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అంటారు. అయితే ఇక్కడ మనం తీసుకునే ఈ రెసిస్టెన్స్ అనేది ఏంటి అంటే థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటాం. అంటే మన ప్రీవియస్ క్లాస్లో ఏదైతే థెవెనిన్స్ థియరం డిస్కస్ చేసామో ఆ థెవెనిన్స్ థియరంలో థెవెనిన్స్ రెసిస్టెన్స్ అయితే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసామో అదే రెసిస్టెన్స్ అనేది ఇందులో తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది మనం తీసుకునే ఒక నెట్వర్క్ అన్నమాట. ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే సోర్స్ వోల్టేజ్ అనుకుందాం. ఈ సోర్స్ వోల్టేజ్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇది ఆర్ఎస్. ఇది ఏం చేస్తుంది, సమ్ ఎక్స్టర్నల్గా సమ్ లోడ్ని ఇది డ్రైవ్ చేస్తూ ఉంది అన్నమాట. ఇది ఆర్ఎల్, ఇది వేరియబుల్ రెసిస్టెన్స్. అయితే నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మనం తీసుకునే సోర్స్ రెసిస్టెన్స్ అనేది ఈ లోడ్ రెసిస్టెన్స్కి ఈక్వల్ అయినప్పుడు అప్పుడు మనకేమవుతుంది, మ్యాక్సిమం పవర్ అని ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఓకేనా, మ్యాక్సిమం పవర్ అని ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూప్లో పాస్ అయ్యే కరెంట్ నేను ఐఎల్ అనుకుంటే ఇప్పుడు నా కరెంట్ ఐఎల్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఇక్కడ సప్లై వోల్టేజ్ ఫర్ సోర్స్ రెసిస్టెన్స్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్. ఇదే నాకేమవుతుంది, లోడ్ కరెంట్ అవుతుంది, లోడ్ కరెంట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంకి డెఫినేషన్ రాసుకున్నాం. ఇప్పుడు మనకి డెఫినేషన్ ఏం చెప్తామంటే ఇక్కడ ఇఫ్ ఎనీ లీనియర్ యాక్టివ్ bilateral network consisting of number of energy sources with their internal resistances is driving an external load, then maximum power is transferred. Maximum power is transferred to the load. When load resistance is equal to source resistance.
సో దట్ ఈస్ ఇక్కడ ఈ లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ అన్నాం కదా. సో ఇక్కడ మనం తీసుకునే రెసిస్టెన్స్ ఏంటంటే థెవెనిన్స్ ఈక్వల్ రెసిస్టెన్స్ అన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద థెవెనిన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ seen by the load. సో అక్రాస్ లోడ్ దగ్గర ఏదైతే తీసుకుంటాం దాన్ని మనం ఇక్కడ థెవెనిన్స్ ఈక్వివాలెంట్గా తీసుకుంటాం. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే కండిషను, నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి మనం తీసుకున్న లోడ్ దగ్గర అంటే ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ అనేది ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ అవుతుందో అప్పుడే నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది సోర్స్ రెసిస్టెన్స్. సో ఇది మెయిన్ క్రైటీరియా. సో లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ అయినప్పుడు మాత్రమే నాకేమవుతుంది, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ తీసుకున్న రెసిస్టెన్స్ ఏంటి అంటే థెవెనిన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా. థెవెనిన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటాం. సో మనం తీసుకునే నెట్వర్క్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అన్నప్పుడు లీనియర్, యాక్టివ్, బైలేటరల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. అయితే దీంట్లో మనకేంటంటే, సో ఇప్పుడు మనం కరెంట్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ అన్నాం కదా. అయితే మనం తీసుకున్న ఈ రెసిస్టర్ దగ్గర సమ్ పవర్ లాస్ అనేది డెవలప్ అవుతుంది. సో మరి ఆ పవర్ లాస్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం మనం జనరల్గా? సో మ్యాక్సిమం పవర్ లాస్ అంటే లేదు పవర్ డెవలప్డ్ అక్రాస్ ద లోడ్ అన్నప్పుడు సో దాన్ని పీ సఫిక్స్ ఎల్తో ఇండికేట్ చేసుకుంటాం. సో పీ సఫిక్స్ ఎల్ అన్నప్పుడు ఇదేమవుతుందంటే నాకు ఐఎల్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఆర్ఎల్గా తీసుకుంటాం. అంటే లోడ్లో పాస్ అయ్యే కరెంట్ ఏంటంటే నాకు ఐఎల్ కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఇందులో అక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఏమో ఆర్ఎల్ కాబట్టి సో ఐఎల్ స్క్వేర్ ఆర్ఎల్గా తీసుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ఐఎల్ వాల్యూ తెలుసు మనకు, లోడ్ కరెంట్ వాల్యూ తెలుసు. సో లోడ్ కరెంట్ ఎంత వాల్యూ? విఎస్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్. సో కాబట్టి అక్రాస్ పవర్ లోడ్ అండ్ పవర్ డెవలప్డ్ అక్రాస్ లోడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఐఎల్ అంటే ఏంటి అంటే విఎస్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ ఇంటూ ఆర్ సఫిక్స్ ఎల్, ఇది స్క్వేర్ అన్నమాట. సో ఇది నాకు వచ్చే పవర్ అక్రాస్ లోడ్. అయితే నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నప్పుడు సో మ్యాక్సిమం పవర్ transfer to the load. So maximum power transfer to the load. సో ఇది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్ ఇది కావాలన్నప్పుడు సో మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని, సో ద చేంజ్ ఇన్ పవర్ అక్రాస్ లోడ్ విత్ రెస్పెక్ట్ టు ద చేంజ్ ఇన్ లోడ్ రెసిస్టెన్స్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద జీరో. ఇక్కడ ఎప్పుడైతే నాకు ఈ యొక్క వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది అంటే ఈ పవర్ అనేది విత్ రెస్పెక్ట్ టు లోడ్ ఏదైతే వేరియబుల్ రెసిస్టర్ దాన్ని బట్టి చేంజ్ అవుతుందో ఆ యొక్క పారామీటర్ అనేది ఎప్పుడైతే జీరో అవుతుందో అప్పుడు నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. సో ద చేంజ్ ఇన్ పవర్ అక్రాస్ ద లోడ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ది చేంజ్ ఇన్ లోడ్ రెసిస్టెన్స్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద జీరో. సో ఆ కండిషన్లో నాకేమవుతుంది, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు కానీ మనం ఏంటంటే ఇక్కడ ఈ మ్యాక్సిమం పవర్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే మనకు విత్ రెస్పెక్ట్ ఏదైతే మనకు వేరియబుల్ పారామీటర్ ఉందో ఆ వేరియబుల్ పారామీటర్ని బేస్ చేసుకుని తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నాకు వేరియబుల్ పారామీటర్ వచ్చేసరికి లోడ్ రెసిస్టర్ కాబట్టి సో విత్ రెస్పెక్ట్ టు దాంతో మనం డిఫరెన్షియేషన్ అనేది చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు సో డి బై డిఆర్ఎల్ ఇక్కడ ఆల్రెడీ మనం పవర్ డెవలప్డ్ అక్రాస్ లోడ్ అనేది తీసుకున్నాం. ఏంటిది? విఎస్ఎస్ స్క్వేర్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ అన్నమాట ఈక్వల్ టు జీరో. సో ఇది ఎలా ఫార్ములాలో ఉంది అంటే నాకు యూ బై వి ఫార్ములాలో ఉంది. ఓకేనా. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములాలో ఉంది. సో ఇప్పుడు నాకు ఎప్పుడైతే మనం తీసుకున్నది వచ్చేసి డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా ఉంటుందో సో ఇప్పుడు అలాంటప్పుడు మనం ఎలా రాసుకుంటాం దాన్ని? సో వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి డాష్ వి స్క్వేర్గా తీసుకుంటాం. అంతేనా. వి స్క్వేర్గా తీసుకుంటాం. ఇక్కడ యూ డాష్ అంటే ఏంటంటే డిఫరెన్షియేషన్ అని, వి డాష్ అంటే డిఫరెన్షియేషన్ అని. ఓకే. సో ఇప్పుడు దీని బేసెస్కి మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని, ఇందులో వి అంటే ఏంటంటే నాకు ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి? సో డి బై డిఆర్ఎల్ ఇంటూ ఆర్ఎల్. ఇక్కడ విఎస్ఎస్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ నాకేంటంటే ఆర్ఎల్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ అనేది తీసుకుంటాం మైనస్ ఆర్ఎల్ ఇంటూ సో డి బై డిఆర్ఎల్
RS plus RL whole square. So divided by RS plus RL, ఇది ఆల్రెడీ స్క్వేర్ ఉంది, మళ్ళీ అగైన్ దీనికి ఏమొస్తుంది, స్క్వేర్ వస్తుంది అన్నమాట, ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు నాకు విఎస్ఎస్ స్క్వేర్ డినామినేటర్ మొత్తాన్ని ఈక్వల్ టు ఆడకు తీసుకెళ్ళిపోతే 0 అయిపోద్ది అన్నమాట. ఓకేనా. సో డినామినేటర్ టర్మ్ని ఈక్వల్ టు తర్వాత 0 చేద్దాము, విఎస్ఎస్ స్క్వేర్ని ఈక్వల్ టు తర్వాత 0 చేద్దాం, రిమైనింగ్ టర్మ్ అనేది రాసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు నాకేం వస్తుందంటే ఇక్కడ RS plus RL whole square. సో ఇక్కడ చూడండి, d/dRL టైమ్స్ ఆఫ్ RL అన్నప్పుడు d/dx ఆఫ్ x అంటే ఎంత, 1 వస్తుంది, కాబట్టి దీని వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 1 మైనస్ RL ఇంటూ, ఇక్కడ చూడండి, సో d/dRL టైమ్స్ ఆఫ్ RS ప్లస్ RL హోల్ స్క్వేర్ అంటే, సో జనరల్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, సో d/dx ఆఫ్ x పవర్ n అంటే రాసుకుంటాం మనం, n ఇంటూ x పవర్ n మైనస్ 1గా రాసుకుంటాం. సో కాబట్టి ఇదే రాస్తాను అన్నమాట నేను అక్కడ. ఓకేనా. సో ఇక్కడ RS ప్లస్ RL హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ n లాగే తీసుకుంటాం. సో కాబట్టి 2 ఇంటూ RS ప్లస్ RL హోల్ పవర్ 2 మైనస్ 1 ఇది వస్తుంది అన్నమాట. అంతేనా. ఇక్కడ డినామినేటర్ టర్ము ఈ విఎస్ఎస్ స్క్వేర్ టర్మ్ ఆల్రెడీ 0 చేసాం కాబట్టి అక్కడ స్టాప్ చేసుకుంటాం. ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో ఇదేమొస్తుందంటే నాకు ఇది RS ప్లస్ RL హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ RL, సో RS ప్లస్ RL ఇది వస్తుంది అన్నమాట, ఈక్వల్ టు 0. సో ఈ మైనస్ టర్మ్ ఈ సైడ్ తీసుకుపోతే నాకేమొస్తుందంటే ఇది RS ప్లస్ RL హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ RL RS ప్లస్ RL. సో ఇప్పుడు నాకు ఈ టర్ము ఈ ఒక టర్ము క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇది మల్టిపుల్ అవుతుంది, ఈ సైడ్ కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నాకేమొస్తుంది, RS ప్లస్ RL ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ RL. సో దీని నుంచి RS ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ RL మైనస్ RL. సో నుంచి సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్ అయింది. ఓకేనా. సో మనం ఎలా రాసుకోవచ్చు అంటే వేరియబుల్ పారామీటర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ పారామీటర్గా రాసుకుంటాం, కాబట్టి ఇది మంచి కరెక్ట్ ప్రజెంటేషన్. సో లోడ్ రెసిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద సోర్స్ రెసిస్టెన్స్ అయినప్పుడు మాత్రమే నాకు మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో మరి ఈ కండిషన్లో ఏంది, RL ఈక్వల్ టు RS అయినప్పుడు ఈ కండిషన్లో నాకు మ్యాక్సిమం పవర్ ఎంత. సో జనరల్గా మ్యాక్సిమం పవర్ ఈక్వల్ టు మనకు రాసుకోవాల్సింది ఏంటంటే IL స్క్వేర్ ఇంటూ RLగా రాసుకుంటాం. అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు, IL అంటే సో విఎస్ఎస్ స్క్వేర్ బై RS ప్లస్ RL హోల్ స్క్వేర్ ఇంటూ RLగా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం, ఫామ్లో ఇక్కడ రాసాం చూడండి, విఎస్ఎస్ స్క్వేర్ బై RS ప్లస్ RL హోల్ స్క్వేర్ ఇంటూ RL. ఓకే. సో ఇప్పుడు మనకు తెలిసిన కండిషన్ ఏంటి, RL ఈక్వల్ టు RS. సో ఇక్కడ ఏంటంటే ఈ లోడ్ రెసిస్టెన్స్ అన్న సోర్స్ రెసిస్టెన్స్ అన్న ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు థెవెనిన్ రెసిస్టెన్స్ అన్నమాట. సో థెవెనిన్ రెసిస్టెన్స్ని మనం లోడ్ రెసిస్టెన్స్ సోర్స్ రెసిస్టెన్స్ అనుకుంటాం. ఈ యొక్క మ్యాక్సిమం పవర్ ఏమవుద్దంటే ఇక్కడ నాకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, ఈ సోర్స్ రెసిస్టెన్సే థెవెనిన్ వోల్టేజ్ అన్నమాట. ఈ సోర్స్ వోల్టేజ్ ఏదైతే ఉందో అదే నాకు థెవెనిన్ వోల్టేజ్ అవుతుంది. సో కామోది సో VTH స్క్వేర్ బై ఇక్కడ RS అంటేనేమో RTH ప్లస్ RTH హోల్ స్క్వేర్ ఇంటూ RTH. సో ఇప్పుడు నాకు మ్యాక్సిమం పవర్ ఈక్వల్ టు ఇదేమవుద్దంటే ఇక్కడ సో VTH స్క్వేర్ బై సో RTH ప్లస్ RTH అన్నప్పుడు ఏమొస్తుంది 2 RTH అవుతుంది. సో 2 RTH హోల్ స్క్వేర్ అన్నప్పుడు RTH స్క్వేర్ ఇంటూ RTH అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము అంటే సో VTH స్క్వేర్ బై 4 టైమ్స్ ఆఫ్ RTH అన్నమాట. సో ఇదే ఏమవుతుంది మ్యాక్సిమం పవర్ అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క మ్యాక్సిమం పవర్ థియరంలో ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ అవుతుంది అప్పుడు నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ కండిషన్ నాకు డెవలప్ అయ్యే ఈక్వేషన్ ఏంటి అంటే VTH స్క్వేర్ బై 4 RTH. ఇదే ఒక మ్యాక్సిమం పవర్ మనకు లోడ్ దగ్గరికి సెండ్ అయ్యే పవర్ అన్నమాట. ఓకేనా. సో ఇది అయితే ఈ మ్యాక్సిమం పవర్ అనేది సెండ్ అవుతుందని చెప్తున్నాం, బాగానే ఉంది. మరి ఎంత పర్సంటేజ్ అవుతుంది ఈ మ్యాక్సిమం పవర్ అనేది ఎంత పర్సంటేజ్ అవుతుంది అన్నప్పుడు సో ఇక్కడ చూడండి, సో దీనికి మనం గ్రాఫ్ కానీ డ్రా చేసుకున్నట్లయితే సో ఇక్కడ నేను లోడ్ రెసిస్టెన్స్ తీసుకుంటాను, అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనం పవర్ అక్రాస్ లోడ్ దగ్గర తీసుకున్నాం. సో పవర్ ఏమో అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్ ఈ రెండు గ్రాఫ్ డ్రా చేసుకుంటాం.
నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాక్సిమం పవర్ అనుకుందాం. సో మ్యాక్సిమం పవర్ అనుకుందాం. సో ఇప్పుడు నేను ఈ రెండింటికి అంటే ఎప్పుడైతే నేను ఆర్ఎల్ వాల్యూ చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు అక్రాస్ లోడ్ దగ్గర పవర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు అలా చేంజ్ అయినప్పుడు ఇదేమో సో ఇట్లా లీనియర్గా ఇంక్రీజ్ అవుతాను అన్నమాట. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర తర్వాత ఇది మ్యాక్స్ రీచ్ అవుతుంది. మ్యాక్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఎప్పుడు రీచ్ అవుతుందండి ఇది అంటే ఈ యొక్క పవర్ అక్రాస్ లోడ్ దగ్గర ఎప్పుడైతే ఈ లోడ్ రెసిస్టెన్స్ అనేది సోర్స్ రెసిస్టెన్స్ అవుతుందో ఆ కండిషన్ నాకు మ్యాక్సిమం పవర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, మ్యాక్సిమం పవర్ ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఈ యొక్క మ్యాక్సిమం పవర్ వాల్యూ ఎంత ఉంటుంది నాకు అన్నప్పుడు సో ఇది మ్యాక్సిమం పవర్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు 50% ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి సో డ్యూరింగ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ సో అవుట్పుట్ ఎఫిషియన్సీ ఇప్పుడు నేను చెప్పేది 50% అనేది ఎఫిషియన్సీ. ఓకేనా. సో ఇక్కడ నాకు ఎఫిషియన్సీ ఈ మ్యాక్సిమం పవర్ కండిషన్లో ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అన్నప్పుడు 50% ఉంటుంది అన్నమాట. సో ఎఫిషియన్సీ అంటే ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్ అంటుంటాం కదా. సో దాన్ని బట్టి చేస్తే నాకు వచ్చే ఎఫిషియన్సీ ఎంత వస్తుందంటే నాకు 50% వస్తుంది అన్నమాట. సో కాబట్టి డ్యూరింగ్ మ్యాక్సిమం పవర్ కండిషన్ లోడ్ సో 50% ఆఫ్ సప్లై వోల్టేజ్ మాత్రమే అపియర్ అవుతుంది అనమాట అక్రాస్ లోడ్ దగ్గర. ఓకేనా. సో ఇప్పుడు చెప్పే పాయింట్ ఇది కీ పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. సో డ్యూరింగ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ టు లోడ్ సో 50% ఆఫ్ సప్లై voltage across సో ఈ సప్లై వోల్టేజ్ 50% ఆఫ్ సప్లై వోల్టేజ్ అనేది లోడ్ దగ్గర. సో కాబట్టి 50% ఆఫ్ సప్లై వోల్టేజ్ అపియర్స్ అక్రాస్ లోడ్. ఓకేనా, అక్రాస్ లోడ్. అయితే మనకు ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అనేది ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటాం అంటే ఏ వాళ్ళకి దీన్ని అప్లై చేస్తాం అన్నప్పుడు సో మనకు కొన్ని అప్లికేషన్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటాం అన్నమాట ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంని. సో ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనకు లైక్ యాంప్లిఫైర్ తీసుకుంటాం అనుకోండి, క్యాస్కేటెడ్ కనెక్టెడ్ యాంప్లిఫైర్ తీసుకున్నప్పుడు అందులో ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్లో దీనిగా దీన్ని యూస్ చేస్తారన్నమాట. సో మెయిన్గా ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్ కోసం దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇంపిడెన్స్ మ్యాచింగ్ అంటే ఏమని, ఇన్పుట్ రెసిస్టెన్స్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఈక్వల్గా ఉండడం. ఇక్కడ మనం ఏమంటున్నాము, లోడ్ రెసిస్టెన్స్ మస్ట్ బి సోర్స్ రెసిస్టెన్స్ అంటే దాని మీనింగ్ ఏమని, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు అవుట్పుట్ రెసిస్టెన్స్ అని, అంతే కదా. సో కాబట్టి ఆ ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్లో సో మనకి యాంప్లిఫైర్స్ని క్యాస్కేటెడ్ కనెక్షన్ చేస్తాము, అందులో ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్లో ఎక్కువగా ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అనేది అప్లై చేస్తారు. దాంతోపాటుగా సో మనకు ఏదైతే స్పీకర్స్ ఉంటాయో ఆడియో స్పీకర్స్ వాటి యొక్క డిజైన్లో కూడా మనం యూస్ చేసేది ఏంటంటే ఇదే అంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం అనేది యూస్ చేసుకుంటాం. దాంతోపాటుగా ఆటోమొబైల్ లైట్నింగ్ ఉంటుంది కదా, ఆటోమొబైల్ లైట్నింగ్ అలాంటి వాటిలో యూస్ చేస్తాం. దాంతోపాటు కమ్యూనికేషన్ యూస్ చేస్తాం. సో ఇట్లా మెనీ అప్లికేషన్ దీన్ని యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సో క్యాస్కేటెడ్ కనెక్టెడ్ యాంప్లిఫైర్ విత్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ for what value of resistance or maximum power transfer it. So for what value of resistance or maximum power transfer it. సో ఇది మనకు అడిగిన క్వశ్చన్. అయితే ఇక్కడ మనకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి,
ఎట్ విచ్ ద లోడ్ రెసిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ద సోర్స్ రెసిస్టెన్స్ అయినప్పుడు మాత్రమే నాకు మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని తెలుసు మనకి కదా. అయితే ఇక్కడ నాకేంటంటే ఏదైతే టెర్మినల్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ చూడండి మనకు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బి సి డిగా తీసుకుందాం, లేదంటే అంతేలే. సో ఇక్కడ నాకు చూడండి ఈ టెర్మినల్ తీసుకునే కంటే ముందు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ చూడండి, ఈ టెర్మినల్ తీసుకునే కంటే ముందు మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది రెసిస్టెన్స్ వాల్యూ కాబట్టి, సో రెసిస్టెన్స్ అంటే థెవెనియన్స్ రెసిస్టెన్స్ని మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో కూడా యూజ్ చేస్తాం. సో మరి రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తాము, వోల్టేజ్ సోర్స్ ఉంటేనేమో షార్ట్ సర్క్యూట్ చేసుకుంటాం, అదే కరెంట్ సోర్స్ ఉంటేనే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఇది మనం చేసే ప్రాసెస్. సో కాబట్టి ఈ సర్క్యూట్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ టెర్మినల్స్ ఉన్నాయో సో దీన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం, ఎందుకని వోల్టేజ్ సోర్స్ కాబట్టి. సో దీని వాల్యూ 4 ohms, దీని వాల్యూ 6 ohms, దీని వాల్యూ 1 ohm, దీని వాల్యూ 4 ohms, దీని వాల్యూ R అన్నమాట. ఓకేనా, R. సో ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏదైతే మనకు అంటే రెసిస్టెన్స్ కనుక్కోవాలో అక్రాస్ ఆ టెర్మినల్స్ దగ్గర మనం ఏం కనుక్కోవాలా, RTH అనేది కనుక్కోవాలా. సో మరి దాన్ని ఏం చేయాలి, మనము ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో ఏ టెర్మినల్ అయితే మనం కనుక్కోవాలన్నా ఇక్కడ కనుక్కోవాల్సిన రెసిస్టెన్సే కదా, కనుక్కోవాల్సిన వాల్యూ రెసిస్టెన్స్ R. సో కాబట్టి దాన్ని ఏం చేస్తాం, మనం ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం, అక్రాస్ ఆ టెర్మినల్ దగ్గర మనం రెసిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే సర్క్యూట్ నాకు ఏమవుతుందంటే ఇక్కడ నేను మాడిఫై చేసేస్తాను చూడండి. దాంతోపాటు ఇక్కడ నేను ఇది ఏ టెర్మినల్ అనుకుంటా, అదే టెర్మినల్ అయినప్పుడు ఇది కూడా ఏ టెర్మినల్ అవుతుంది, అదే ఇది బి ఇది సిగా తీసుకుందాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే అక్రాస్ ఏ అండ్ సి టెర్మినల్ దగ్గర రెసిస్టెన్స్ అనేది కావాలి. ఓకేనా, రెసిస్టెన్స్ అనేది కావాలి. సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఇక్కడ ఇది రెసిస్టెన్స్ ఏ అనుకుంటే, ఇదేమో ఏ, నెక్స్ట్ ఇదేమో బి, సో ఇది బి అనుకుంటా. సో ఇప్పుడు నాకు ఏ టు బి కనెక్ట్ అయింది ఏంటి అంటే ఇక్కడ 4 ohms అనేది కనెక్ట్ అయింది. నెక్స్ట్ అది ఏ టు బికి ఇంకో రెసిస్టెన్స్ ఏం కనెక్ట్ అయిందంటే ఇక్కడ 4 ohms అనేది కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఏ నుంచి సికి, సో ఏ నుంచి సికి ఏం కనెక్ట్ అయింది, 6 ohms అనేది కనెక్ట్ అయింది. సో కాబట్టి ఇది సి అనుకుంటే దీని వాల్యూ 6 ohms అన్నమాట. సో ఏ నుంచి బికి 4 ohms, ఏ నుంచి బికి 4 ohms. సో ఇది ఏనే అవుతుంది, ఇది ఏనే అవుతుంది, ఎందుకంటే మొత్తం ఒకటే టెర్మినల్ కాబట్టి. అదేవిధంగా ఇది కూడా బీనే అవుతుంది, మొత్తం ఒకటే కాబట్టి. సో ఇప్పుడు నాకు ఏ టు బి 2 టెర్మినల్స్ అయిపోయినాయి, అదేవిధంగా ఏ టు సి 6 ohms అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా అదే ఏ టు సి ఇక్కడ ఇంకోటి ఏం కనెక్ట్ అయింది, ఆర్ అనేది కనెక్ట్ అయింది, అంటే మనం కనుక్కోవాల్సిన రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయింది. అంటే దీని యాక్చువల్గా ఓపెన్ సర్క్యూట్ కదా చేస్తాం మనం, సో కాబట్టి దీన్ని పక్కన పెట్టింది. అంటే నేను ఏం కనుక్కోవాలా, అక్రాస్ ఈ 2 టెర్మినల్స్ దగ్గర రెసిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ చూడండి బి టు సి, సో బి టు సి ఏం కనెక్ట్ అయింది, ఇక్కడ 1 ohm అనేది కనెక్ట్ అయింది. సో కాబట్టి బి టు సి అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది నాకు, ఇదన్నమాట 1 ohm. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే దీన్ని, సో ఈ రెండు ప్యారల్ కాబట్టి దీనికి ఈక్వల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 2 ohms అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది 6 ohms అలానే ఉంటుంది, ఇదేమో సి, ఇదేమో ఏ, అక్రాస్ 2 టెర్మినల్ దగ్గర మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ నాకేమైపోయిందంటే ఇది 2 ohms అయింది. నెక్స్ట్ ఇది దేని కనెక్ట్ అయింది, సి కనెక్ట్ అయింది, దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 1 ohm అన్నమాట. ఓకే, సరే. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ బ్రాంచ్ దగ్గర కనుక్కోవాలి మనం. సో ఇప్పుడు నాకు ఈ 2 రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ అయినాయంటే ఇక్కడ నాకు ఈ రెండు సిరీస్లో కనెక్ట్ అయినాయి, 2 ohms ప్లస్ 1 ohm. అంటే ఇది ఏమవుతుంది, ఇది 3 ohms అవుతుంది, ఇది 6 ohms అవుతుంది, ఇది టెర్మినల్ సి, ఇది టెర్మినల్ ఏ. సో ఇప్పుడు నాకు ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయి అంటే ప్యారల్ కనెక్ట్ అయినాయి, దానికి ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత అంటే నాకు 2 ohms అన్నమాట.
సో కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఈ ఆర్టీహెచ్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇప్పుడు నాకు 2 ఓమ్స్ అనేది వచ్చింది. సో కాబట్టి అంటే ఇక్కడ నేను రెసిస్టెన్స్ వాల్యూ అనేది 2 ఓమ్స్ ప్లేస్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అంటే మనకు వచ్చిన ఆర్టీహెచ్ వాల్యూ ఆర్ వాల్యూ అవుతుంది. సో కాబట్టి దాని వాల్యూ ఎంత అంటే ఇప్పుడు నాకు 2 ఓమ్స్ అన్నమాట. ఓకేనా. సో ఇది క్లియర్ అందరికీ.